హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఈ వీడియో మాట్లాడడానికి కారణం ఏంటంటే, కొంతమంది నన్ను ప్రోత్సహించే వాళ్ళుంటారు యూట్యూబ్ ఛానల్ చేసినందుకు. కొంతమంది డిస్కరేజ్ చేస్తూ, "ఎందుకురా నీకు ఈ ఛానల్" అని కొంతమంది సపోర్ట్ లేకుండా, కొంతమంది చులకన చేసినట్టు మాట్లాడడం గానీ, డిస్కరేజ్ చేయడం గానీ, మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించడం గానీ, అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మేము రెగ్యులర్‌గా మొన్నటి నుండి రోజు ఒక వీడియో అన్నట్లు చేసి పెడుతున్నాం. కానీ ఈరోజు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, కొంచెం వీడియో చేయడానికి ఇబ్బంది పడుతుర్రు. మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అని అడిగితే ఏంటంటే, వేరే వాళ్ళు కొంచెం చులకనగా మాట్లాడుతుర్రు. ఇట్లా ఎందుకురా మీకు ఈ వీడియోసు, ఏదన్నా చేసుకోవచ్చు కదా అన్నట్టు, అది ఇది అన్నట్టు కొంచెం వేరేలాగా మాట్లాడుతున్నారు డిస్కరేజ్ చేసినట్టు. అందుకే ఆమె వీడియో చేయడానికి కొంచెం సపోర్ట్ చేయట్లేదు. అంటే ఆమె ఆమె ఏమనుకుంటుందో వాళ్ళకి తెలవదు కదా! వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు కొంచెం. ఆమెనే గాకుండా కొంతమంది నన్ను కూడా ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, అక్కడ, ఇక్కడ తిరిగేటప్పుడు ఎందుకురా ఈ వీడియో చేయడం, ఎటన్నా ఎళ్ళొచ్చు కదా! ఏదన్నా జేసుకోవచ్చు కదా! వ్యవసాయం మంచిగా చేసుకోవచ్చు కదా! అన్నట్టు మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు నేను వ్యవసాయాన్ని మాత్రం నెగ్లెక్ట్ జేయకుండా ఏదో ఖాళీ టైంలో ఇది జేసుకుంటూ ఉంటున్నాను. వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే వీడియోస్ చేస్తే, "అరే! ఎందుకురా ఇలాంటివి" అని ఎటకారంగా మాట్లాడు. "అసలు ఈ వీడియోల వల్ల నీకేమొస్తుందిరా" అని కొంతమంది, "ఈ వీడియోలు చేస్తే నీకేమన్నా ఇత్తున్నారా?" అంటే కొంచెంమంది ఎటకారంగా, "బానే ఇస్తున్నారా డబ్బులు? మంచిగా వచ్చినాయా డబ్బులు?" అని స్టార్ట్ చేసేసరికే వాళ్ళకు కొంచెం జెలసీ ఫీల్ అవ్వడం కొంచెం అలా ఉంటారు. జెలసీ ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమందుంటారు. ఎటకారంగా మాట్లాడేవాళ్ళు కొంతమందుంటారు. మనల్ని ఏదో రకంగా కిందికి లాగేవాళ్ళు కొంతమందుంటారు. అందరూ అలాగే ఉంటారంటే అందరిని అనట్లేదు. ఎందుకంటే కొంతమంది మన ప్రోత్సాహం కోసం మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, కొంతమంది మన మంచి కోసం చెప్పేవాళ్ళు కూడా అందులో ఉంటారు కొంతమంది. కానీ ఆ మాట మనకు తొందరగా అర్థమవుతది. వాళ్ళు చెప్పే మాట తీరుని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలు ఎటకారంగా మాట్లాడుతున్నారా, లేక మన కోసం మాట్లాడుతున్నారా అనేది మనకు తెలుస్తది. ఆ మాత్రం లోకజ్ఞానం లేకుండా మనం ఉండం. కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి అనేది మనకు తెలిసిపోద్ది వాళ్ళ మాటల్లోనే. అసలు వాళ్ళు అడుగుతున్నారు నన్ను, ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నారని ఆమెని, నన్ను అట్లా కొంతమంది అడుగుతున్నారు. అసలు వీడియోలు ఎందుకు చేస్తున్నారని వాళ్ళు క్వెషన్ చేస్తుర్రు కదా! అసలు ఎందుకు చేయకూడదని వాళ్ళు కూడా క్వెషన్ చేసుకోవాలి కదా! చేస్తే నష్టమేంటి? చేయకపోవడం వల్ల నష్టమేంటి? చేస్తే లాభం ఏంటి? అలాంటివి కొన్ని క్వెషన్స్ వాళ్ళు కూడా ఏసుకోవాలి గదా! నేను యూట్యూబ్ జేయడం వల్ల మాత్రం నష్టమేం జరగట్లేదు. లాభం జరిగితే జరుగుతుంది, లేదా లేదు. అందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ నష్టం మాత్రం జరగట్లేదు గదా! అలాంటప్పుడు నన్నెందుకు క్వెషన్ జేస్తున్నారు? నేనేమి ఇప్పటికీ ఎక్కువేం వీడియోస్ చేయలేదు. ఒక 25, 26 అలా జేశాను. అందులో కొన్ని పిల్లలవి ఉన్నాయి, కొన్ని నా వీడియోస్ ఉన్నాయి, కొన్ని మా భార్యయి ఉన్నాయి అన్నీ. అలాంటి వాటిలో మాత్రం ఎలాంటి వల్గారిటీ మాత్రం లేదు గదా! ఏదైనా వల్గర్ వీడియోసు పిచ్చి పిచ్చిగా చేసి ఏదన్నా చేస్తే అప్పుడు వాళ్ళంటే నేను కూడా వాళ్ళ మాటలు అంటే కరెక్టేలే వాళ్ళన్నది తప్పేం లేదు గదా! అన్నట్టు నేను కూడా తీసుకుంటా వాళ్ళ మాటలు. కానీ అందులో వల్గారిటీ ఏమీ లేనప్పుడు వాళ్ళు ఎందుకు క్వెషన్ చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. చిన్న పిల్లలతో వీడియో చేయడం అలాంటివి చేస్తే అందులో నాకైతే ఏం నెగెటివ్ అనేది కనబడలేదు. అందుకే చేస్తున్నా. వేరే వాళ్ళకి ఎవరైనా నెగెటివ్ కనబడితే ఇగ చెప్పలేము. కానీ కొంతమంది అంటున్నారు, "ఎందుకురా పిల్లలతో వీడియోలు చేయించడం అలాంటివి కొంచెం మంచిది గాదు, చేయించకు" అన్నట్టు అంటున్నారు. నాకైతే తప్పనిపించట్లేదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా తప్పనిపించట్లేదు కాబట్టి చేస్తున్నాము. అయినా పిల్లలతో హాలిడే ఉన్నప్పుడు చేయిస్తున్నాము. అలాంటప్పుడు వాళ్ళకు ఇష్టపూర్వకంగానే చేస్తున్నామనుకో, వాళ్ళనేం బలవంత పెట్టట్లేదు. పిల్లలని ఇది జెయ్యురా, అది జెయ్యురా అన్నట్టు ఏమి అనట్లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగానే చేస్తున్నారు గానీ, మళ్ళీ వాళ్ళని స్కూల్ మానిపించి అయితే చేయట్లేదు. స్కూల్‌లో ఏ విధంగా చదవాలో ఆ విధంగా వచ్చిన తర్వాత స్కూల్‌కెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడాలు అవన్నీ మేము కూడా అంటే పేరెంట్స్ కాబట్టి బాధ్యత ఉంటది. వచ్చిన తర్వాత అన్నీ హోంవర్క్స్ చేయించి, చదివించి, చేసి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళకి చేసిన తర్వాతనే నెక్స్ట్ ఇది ఒక సెకండ్ అన్నట్టు. ఫస్టే ఇది కాదు కదా మనకు. ఫస్ట్ వాళ్ళ చదువు. చదువు తర్వాతే ఇది. ఖాళీ ఉన్న టైంలోనే వీడియో చేయడం అంతే. ఇదేం పర్మనెంట్ గాదు. ఎప్పుడు ఇలాగే చేయడము, ఇదే ఒకటి ఫ్యాషన్‌లాగా పెట్టుకొని ఇదే చేయడం గాదు. ఖాళీగా ఉన్న టైంలో వీడియో చేస్తూ, పోస్ట్ చేసుకుంటూ ఉండడం అంతే. అందరూ నన్ను ఎగతాళి చేసినట్టేం లేరు. నన్ను గాని, మా ఇంట్లో వాళ్ళని గాని ఎగతాళి చేసినట్టు ఎవ్వరూ మాట్లాడట్లేదు. చాలామంది ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 100లో 90-95% ప్రోత్సహించే వాళ్ళే ఉన్నారు. కేవలం ఒక 5%, 100లో 5% ఏంటంటే కొంచెం డిస్కరేజ్ చేయడానికి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కొంచెం థాట్స్ అనేవి వేరే సైడ్ వెళ్తాయన్నట్టు మనకు. ఒకటి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడే ఫస్టే నెగెటివ్ థింకింగ్ వస్తే మన థాట్స్ అనేది ఇంకొక నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళలేకపోతాయి. అక్కడనే ఆగిపోతాయి. అట్లా జరుగుతుందన్న.
అదే ఎంకరేజ్‌మెంట్ చేసేవాళ్ళు ఫోన్ చేసి "అరే! బానే చేస్తున్నారా కంటిన్యూ" అని చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకేంది ఫ్యూచర్ మంచిగానే ఉంటది. ఇప్పుడు ఫ్యూచర్‌లో మొత్తము సోషల్ మీడియానే ఉంటది కాబట్టి పర్లేదు. ఏదో మీ సాధ్యమైనంత వరకు మీరు ట్రై చేయండి ఇలాగే అని ప్రోత్సహించేవాళ్ళు చాలామందున్నారు. నోటి మాట ద్వారా ప్రోత్సహించేవాళ్ళున్నారు. ఇంకా ఫోన్ చేసి అది ఇది ఏదో రకంగా ప్రోత్సహించేవాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. కానీ వెనక్కి లాగే వాళ్ళే ఉన్నారు. కొంతమంది అనుకుంటారు అదే మరి 90% ప్రోత్సహించే వాళ్ళున్నారు గానీ, ఒక 5% గదా! డిస్కరేజ్ చేసేవాళ్ళు. 5% చేసే వాళ్ళ కోసము స్పెషల్‌గా వీడియో చేసి పెట్టడం ఎందుకు అని కొంతమందనుకుంటారు. ఆ 5%లో ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నాకు డైరెక్ట్‌గా అంటున్నారు. నేను వాళ్ళతో చెప్పుకుంటున్నాను. అలా జరుగుతుంది. ఇంకా నాతో అనని వాళ్ళు కూడా చాలామందుంటారు గదా! ప్రతి వాడికి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు గదా! అందరికీ నన్నడగాలి, వాళ్ళు వాళ్ళతో చెప్పాలి. అదంతా గాదు గదా ముఖ్యం. ఇట్లా వీడియో చేసి పెడుతున్నాను కదా! ఇప్పుడు నన్ను అన్నవాళ్ళు చూస్తారు, అనని వాళ్ళు చూస్తారు, ప్రోత్సహించిన వాళ్ళు చూస్తారు. కామ్‌గా అంటే తటస్థంగా ఉంటారు కొంతమంది. వాడిష్టం ఏదైనా చేసుకొని, వాడిష్టం వాళ్ళ లైఫ్ అని కొంతమందుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా ఏదైనా అనొచ్చు. సో, అందుకే నేను ఇలా పెడుతున్నాను మీ ముందు వీడియో. ఎవరైనా గానీ నా గురించి అనేవాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూసి వాడినేమైనా అనాలా, అనొద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమవుతుందో అంతే సంతోషం కూడా ఉంటది. ఇప్పుడు ఒక వీడియో తీయాలంటే ఎన్నో టేకింగ్స్ తీయాలంటది. ఎందుకంటే అందరికి నచ్చాలి గదా! నచ్చకపోతే స్కిప్ చేసి వేరే వీడియో చూస్తారు. అందుకే వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని ఓపెన్ చేయగానే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అనే కంటెంట్ కోసమే వెతుకుతారు ఎవరైనా. అలా చేసి వాళ్ళకిష్టం ఉన్నట్లు యాక్టింగ్ చేయడానికి ఒక 20-30 టేకింగ్స్ కూడా పడతాయి కొన్ని షాట్స్‌కి. అవన్నీ చేసిన తర్వాత కూడా ఇలాంటి నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళుంటే కొంచెం బాధేస్తది. నేనెందుకు జేస్తున్నా అంటే, "నీకు నచ్చితే జూడు, లేకపోతే లేదు" అని నేను డైరెక్ట్‌గా జెప్పొచ్చు ఆయనతో. కానీ అలా జెప్పడం నా సంస్కారం గాదు. ఎందుకంటే, అతన్ని ఆ విధంగా జెప్పడం కంటే, అతనికి మనసు నొచ్చుకోకుండా జెప్పాలనే ఉద్దేశ్యమే నాది గానీ, ఎవరినైనా కించపరచాలనే ఉద్దేశ్యంతో ఇలా వీడియో జేయట్లేదు. అలాగని నన్ను అట్లా ఎగతాళి జేసే హక్కు గూడా ఆయనకు లేదు. వీలైతే జూడొచ్చు, లేదంటే స్కిప్ జేసి వేరే వీడియోలు జూసుకోవచ్చు. మేము యూట్యూబ్ చేయడం అనేది అదొక మా పర్సనల్ విషయం అనేది. ఎందుకంటే మా పని మాది, మా జీవితం మాది, మా డ్రీమ్స్ మావి. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఎవరికైనా గానీ. ఫ్యూచర్ మొత్తం సోషల్ మీడియా డామినేట్ చేస్తుందని ఒక్క ఆలోచనతోనే మేము యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాం. నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చెయ్యి. అంతేగాని డిస్కరేజ్ చేయడానికి ట్రై చేయకు. సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే బూస్ట్ లాగా ఉంటది. ఇంకా యూట్యూబ్ చేయడం వల్ల నష్టం జరుగుతుందో లేదో తెలియదు గానీ పిల్లలు పెద్దయ్యాక వారికి కొంచెం స్వీట్ మెమోరీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి స్వీట్ మెమోరీస్. చూసి నవ్వుకుంటారు. మనం ఇలా జేసేవాళ్ళం అని. వాళ్ళకి కూడా అదొక స్వీట్ మెమోరీయే. ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద ప్యాషన్ ఉంటుంది. అలాగే నాకు కూడా వ్యవసాయంతో పాటు ఏది చేస్తే బావుంటది అన్నట్టు ఆలోచిస్తే వ్యవసాయంతో పాటు యూట్యూబ్ అయితే కొంచెం బావుంటది. ఫ్రీగా ఉన్న టైంలో వీడియోస్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా గడిపినట్లు ఉంటది. అన్ని రకాలుగా బావుంటది. నేనేం కాలయాపన చేయడానికో, లేకపోతే ఏదో ఖాళీగా ఉండడానికో, వ్యవసాయం మానేసి యూట్యూబ్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతోని మాత్రం రాలేదు కదా! అయినా ఊరన్నప్పుడు ఊర్లో నలుగురు పాజిటివ్‌గా మాట్లాడతారు. నలుగురు నెగెటివ్‌గా కూడా మాట్లాడే వాళ్ళుంటారు. నేను ముందే ఊహించిన నెగెటివ్ కామెంట్స్ కొన్నొస్తాయి. నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు కొంతమందుంటారు. ఏదో ఒకటి అంటారని అనుకున్నా. కానీ ఏదో అనుకునడం వేరే ఉంది. డైరెక్ట్ వాళ్ళు అంటే కొంచెం తట్టుకోవడం వేరే ఉంది. ఊరికే అంటే మనసులో అనుకుంటాం, మస్తు అనుకుంటాం. ఆళ్ళు అట్లా అంటారు, ఈళ్ళు ఇట్లా అంటారు ముందే అనుకుంటాం. కానీ వాళ్ళు డైరెక్ట్‌గా అంటూ ఉంటే అది ఫీల్ అవుతే తెలుస్తుంది ఇప్పుడు. అనుకున్నా ముందే. కానీ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటే అది కొంచెం వేరేలా అనిపిస్తుంది. అసలు ఏంటంటే ఒక థీమ్ ఏంటంటే, అసలు నేను యూట్యూబ్ జేయడం వల్ల నన్ను అన్నారే కొంతమంది, వాళ్ళ జీవితానికొచ్చిన బాధేంటి? ఆ! వాళ్ళని డబ్బులైతే అడగలేదు గదా! నేను యూట్యూబ్ వీడియో జేయడం వల్ల వాళ్ళకు నెగెటివ్ ఏమన్నా అయిందా? వాళ్ళ పనులేమైనా జరగకుండా ఆగిపోయినాయా? అలాంటివి ఉంటే వాళ్ళు ఏదైనా అంటే నేను ఆపేసేవాడినేమో. వాళ్ళకేదైనా నష్టం జరుగుతుంది అంటే. యూట్యూబ్ చేయగానే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి గదా! 5 మినిట్స్, 10 మినిట్సు కొంతమంది అరగంట పెడతారు. అలాంటి వీడియోసు చూస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉంటే మనకనిపిస్తాయి. కొంతమంది నవ్వు ఉంటది కామెడీగా, కొంతమంది వేరేలాగా ఏదో థీమ్ తీసుకొని కంటెంట్ బాగుంటే చూస్తాము, అవన్నీ జేస్తాము. అదే ఇప్పుడు నన్నన్నవాళ్ళు, వాళ్ళు 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల వీడియో చేయడానికి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారు, వాళ్ళ శ్రమ ఏంటి అని అవన్నీ తెలిసుంటే నన్ను ఈ మాటలు అనేవాళ్ళు కాదు వాళ్ళు. నన్ను ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్‌లో ఆల్ ది బెస్ట్ అని ఎంకరేజ్ చేయండి. డిస్కరేజ్ చేసేవాళ్ళు మాత్రం ఓన్లీ స్కిప్ చేయండి. నెగెటివ్ కామెంట్స్ చేయకండి.